साबिक वजीर जगदीश रेड्डी ने कहा कि SLBC टनल हादसा अफसोसनाक है। उन्होंने बताया कि 8 मजदूर अब भी सुरंग में फंसे हुए हैं। उन्होंने रियासती हुकूमत पर तनकीद की कि हुकूमत ने टनल में फंसे अफराद की जान बचाने के लिए मुमकिन कोशिश नहीं की। हैदराबाद के तेलंगाना भवन में मीडिया से बात करते हुए जगदीश रेड्डी ने कहा कि अगरचे सुरंग में फंसे तमाम अफराद का ताल्लुक दूसरी रियासतों से है, लेकिन तेलंगाना की तामीर नौ में दीगर रियासतों के वर्कर्स का किरदार नुमाया है। जगदीश रेड्डी ने कहा कि दीगर रियासतों की तकरीबन 35 लाख वर्कर्स तेलंगाना में काम कर रही हैं। उन्होंने याद दिलाया कि कोरोना के दौर में KCR ने ये नहीं देखा कि वर्कर हमारी रियासत से है या नहीं, किसी बैरूनी रियासत से है। उन्होंने कांग्रेस हुकूमत को भी इसी तरह SLBC टनल में दीगर वर्करों की जान बचाने पर तवज्जो देने का मशवरा दिया। उन्होंने कांग्रेस हुकूमत पर इल्जाम लगाया कि हुकूमत को टनल में फंसे वर्कर्स के तहफ़्फ़ुज़ के लिए जो इक़दाम करना चाहिए था उसमें नाकाम हुई है। ప్రధానమంత్రి ఫోన్ చేసిండన్న వార్త వీళ్ళు రాయించుకున్నారు తప్ప వీరు ప్రధానమంత్రిని కోరినరు, ఇది పంపమని అడిగినరు, లేదా కేంద్ర రక్షణ మంత్రిని అడిగినరు, హోంశాఖ మంత్రిని అడిగినరు, దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఎవరున్నారో, దేశంలో ఎక్కడున్నారో ప్రత్యేక విమానం ఇచ్చి పంపండి అన్న మాట అడిగినట్టు కూడా ఎక్కడ కూడా వార్త లేదు. వరదలు వచ్చినప్పుడు అదే పరిస్థితి, కళ్ళ ముందర కనబడుతుంటే వరదలలో చిక్కిపోయిన వాళ్ళని కాపాడుకునే పరిస్థితి లేక కొట్టుకుపోతుంటే చూసిండ్రు. గింత తోలుమందం ఉంది ఈ ప్రభుత్వానికి, మనుషుల ప్రాణాలంటే లెక్కలేదు. ఇంకా పైగా బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది అని మాట్లాడుతున్నారు బుద్ధి లేకుండా. మేమేం రాజకీయం చేయలే, రాజకీయాలు మీ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. రాజకీయ ప్రచారానికి మీ ముఖ్యమంత్రి పోయిండు, రాజకీయాలు బీఆర్ఎస్ చేయలే. మనుషుల ప్రాణాలని వదిలిపెట్టి లెక్క పెట్టకుండా రాజకీయాలు ఓట్ల కొరకు తిరుగుతుంది. సిగ్గు లేకుండా మీరు కనీస జ్ఞానం ఉండాలి. ప్రజలు ఏమనుకుంటారు, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఆ బిడ్డలు మన వాళ్ళు గారా, ఏం చూపించింది ప్రభుత్వం కన్సర్ను, నింపాదిగా రోజుకొక టీం వచ్చిందని చెప్తూ గా లీకేజీలు ఇచ్చుకుంటూ గా వార్తలు రాయించుకుంటూ కాలం గడుపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎట్లా పెట్టినరు, ఏం చేసిండ్రు, వాటి జోలికి ఇప్పుడు మేమేం పోవడం లేదు. ఈ ప్రాజెక్టులో ఉండే కుట్ర ఏంది, కానీ ఇవాళ మాత్రం 100% సరి అయిన పరీక్షలు నిర్వహించకుండా సీపేజీ వస్తున్న సందర్భంలో అది ఏ ప్రాంతం నుంచి వస్తుంది, ఏంది, పనులు కొనసాగించవచ్చా లేదా అనేది నిర్ణయించకుండా, టెక్నికల్ టీంను పిలిచి వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోకుండా, వాళ్ళ అనుమతి తీసుకోకుండా మీరు చేసిన చర్యల వల్లనే ఇవాళ ఈ ప్రమాదం సంభవించింది. ఇది 100%, 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. అటువంటి సొరంగాలు తవ్వేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఇది జరిగింది. ఇది చాలా స్పష్టం. గతంలో మాకు వరుసగా 5 ఏళ్ళు ఎదురైన అనుభవం అదే. సీపేజ్ ఎక్కువ ఉండడం వల్లనే ముందుకు పోలేకపోయినాం. ఇంకొక వైపు అవుట్లెట్ నుంచి తవ్వాల్సిన చోటనేమో బేరింగ్, వీళ్ళు పెట్టే గొప్ప టెక్నాలజీ, ఒక్కసారి బేరింగ్ పోతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ ఇది రావడానికి.